అంటే అలాగే మాట్లాడాలి. చండి అంటే కోపము కలది, చెడి కోపమే ఇది చండి. మరి కోపంగా ఉంటే ఎందుకు కోపం అంటే, కోపం అనేటప్పటికి వెంటనే మనం ఏం చేస్తాం, ధూర్త లక్షణం కింద లెక్క కడతాం. కోపం ఏమిటండి, తప్పు కదండి, అలా కోపంగా ఉండడం ఏమిటండి అంటాం. ఇప్పుడు నేను మీతో మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు అవధరించే ప్రయత్నం చేయండి. నా కోపం మీద నాకు కోపం, ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరమా? ఇప్పుడు ఏమైనా మీకు అయ్యో అలా ఉండకూడదండి తప్పు అని మీరు అనగలరా? నేను ఆలోచించకూడని దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే, ఈ వెండి పళ్ళెం ఎలా పట్టుకెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను అనుకోండి. ఈశ్వరానుగ్రహం చేత ఇన్ని జన్మలకి నాకు అటువంటి కోరికలు పుట్టకుండుగాక. కానీ ఉదాహరణకి చెప్తున్నాను, ఈ వెండి పళ్ళెం పట్టుకెళ్ళిపోదాం అని అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తాను? ఎలా పట్టుకెళ్ళిపోతే బాగుంటుందని ఇలా ముడేసి ఆలోచిస్తాను. అమ్మవారు కూడా ముడేసింది. ఎప్పుడు ముడేసింది? శంకరాచార్యులు వారు చెప్పారు సౌందర్యలహరిలో, భ్రవో భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు ఆయన. ఆవిడ కూడా ఇలా ముడేస్తే ఆవిడ కూడా ఏదో ఆలోచిస్తోంది. ఆవిడ కూడా ఆలోచిస్తే ఆవిడికి కూడా ఏదో కోరిక ఉంది. ఆవిడికి కూడా ఏదో కోరికుంటే ఆవిడే మనలాగే తీర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఇంక నేను ఆవిడని ఆరాధన చేయడం ఎందుకు? ఆవిడికి కోరికుంటే, నా కోరికలు నా పతనహేతువులైతే అమ్మవారికి కోరికుంటేనే కదా మరి కనుబొమ్మలు ఊడిపడ్డాయి. అందుకని శంకరులు వెంటనే చెప్పారు, భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయభంగం వ్యసనిని అన్నారు. అమ్మవారి ఆలోచన నాలా వెండి పళ్ళాల మీద కోరిక కాదు, భువన భయభంగ. అయ్యయ్యో, ఈ భువనాల్లో ఉన్నటువంటి నా బిడ్డలందరూ ఇంత దుఃఖంతో ఉన్నారే, ఈ దుఃఖానికి అంతటికీ మాయ కారణమే. వీళ్ళకి మాయ ఎలా పోతుంది? వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది? వీళ్ళు ఎప్పుడు తరిస్తారు? ఇది ఆవిడ ఆవేదన. ఈ ఆలోచనతో ఆవిడ ఇలా ముడేసింది. ఇప్పుడు ఆవిడ కనుబొమ్మలు ముడి వేయడానికి నేను కనుబొమ్మలు ముడి వేయడానికి తేడా ఉందా లేదా? ఆవిడ కనుబొమ్మలు ముడి వేయడాన్ని నేను కనుబొమ్మలు ముడి వేయడాన్ని ఒక ఘాటనే కట్టి రెండు ఒక్కటేనండి. అందుకని ఆవిడ కనుబొమ్మలు ముడి వేసింది కాబట్టి తప్పండి అని మీరు అనగలరా? మీరు అనలేరు. అలాగే చిండి అంటే కోపము కలది అంటే ఎవరి మీద కోపము కలది అని మీరు ప్రశ్న వేయాల్సి ఉంటుంది. అంటే కోపము కలది అనేటప్పటికీ అయిపోయి ఎందుకండి అలాంటప్పుడు హోమం అనకూడదు. ఎందుకు అలా ఆరాధన చేస్తాం? ఎవరి మీద ఆ తల్లికి కోపం అంటే, ఎవరు ధర్మములకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు ధర్మము యొక్క స్వరూపాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారో వారి పట్ల కోపం. వారి పట్ల కోపం వస్తే పక్కనే ఒకటి ఉంది. ఆవిడికి ఇప్పుడు తాపత్రయం దేనికోసం? ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ధర్మం ఎవరి కోసం నిలబెట్టాలి? మీకోసం, నా కోసం. సనాతన ధర్మం అని పేరు దానికి. ధ్రియతేవా జనైరికి ధర్మం. అది పట్టుకునే మనందరం నిచ్చెన ఎక్కవలసి ఉంటుంది. మేడ మీదకి వెళ్ళాలి, అక్కడ నిచ్చెన ఉంది. మేడ మీదకి ఎక్కుదాం అనుకునే వేళకి ఎవరో ఒక ధూర్తుడు వచ్చి నిచ్చెన తీసేశాడు. ఎవడరా నిచ్చెన తీసేశాడు సమయానికి? గబగబా వెళ్ళాలి మేడ మీదకి, నిచ్చెన వేసి సిద్ధంగా ఉంచితే నిచ్చెన తీసేసిన వాడు ఎవరు అని కోప్పడ్డాడు. ఇప్పుడు నిచ్చెన తీసేశాడని కోప్పడింది ఎక్కవలసిన సమయానికి ఎక్కకుండా పక్కకి తీసేశాడని. దెబ్బలాంటి తీసుకొచ్చి నిచ్చెనేశారు. ఇప్పుడు 10 మంది ఆ నిచ్చెనెక్కి పైకి ఎక్కారు. పైకి ఎక్కడానికి నిచ్చెన ఎలా ఉపయోగపడుతుందో మీరు పట్టుకుని తరించడానికి ధర్మం ఒక్కటే మార్గం. అటువంటి ధర్మమునకే హాని చేశారనుకోండి, ధర్మమును నాశనం చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆవిడ కోపం వచ్చింది. ఇప్పుడు మీకెందుకు భయం? మీరు అటు పక్కన ఉంటే, అంటే ధర్మాన్ని పాడు చేసే వాళ్ళల్లో మీరు కూడా ఉంటే మీరు భయపడాలి. ధర్మాన్ని పాడు చేయడానికి మీరు లేరు, ధర్మాన్ని పట్టుకోవడానికి మీరు ఉన్నారు. ఇప్పుడు మీకెందుకు భయం? మీ పట్ల ఆవిడ అనుగ్రహం ఉంటుంది. ఘోర రూపము పక్కనే ప్రశాంత రూపం ఉన్నట్టు, రుద్రుడి యొక్క రూపమే శివస్వరూపమైనట్టు, మీకు మంగళప్రదమైన స్వరూపమే చండీ స్వరూపం. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఎవరు ధర్మానికి ఎదురుస్తున్నారో, ఎవరు ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఆవిడ తుదముట్టిస్తుంది. తుదముట్టించడం అంటే మీరు ఒకటి లెక్క పెట్టుకోండి, చంపేస్తుందన్న మాట వాడకండి. చంపేస్తుంది కాదు, శతధ శతవిధ వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా నిర్దయతో వీడు ధర్మాన్ని పాడు చేస్తున్నాడు నేను చంపేస్తానండవు. వాడి యందు మార్పు కలిగి వాడు మళ్ళీ ధర్మాన్ని పట్టుకునేటట్టుగా పూనికనిస్తాడు, ప్రచోదనాన్ని ఇస్తాడు. అమ్మవారు కూడా అదే చేస్తుంది.
మళ్ళీ మనందరం ధర్మం పట్టుకునేటట్టుగా చేస్తున్న మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ధర్మం పట్టుకున్నారు అంతే, మీకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. ఇప్పుడు ఏది లేకపోవడం వల్ల ఆపద వచ్చిందో, ఆపద పోవడానికి ఏది మార్గమో ఆ మార్గం మీకు చూపిస్తుంది. అన్నవరం వెళ్ళాలి, దారి తప్పి జగ్గంపేటవే పెడుతున్నారు. ఎలాగంటే వెళ్ళాలన్నారు. అన్నవరం అనగా ఏమి, అన్నవరం వెళ్ళుట అనగా ఏమి, ఇవన్నీ చెప్తే మీకు ఉపయోగమా? ఇటువైపుకి వెళ్ళండి అని చెప్తే మీకు ఉపయోగమా? వెళ్ళవలసిన దారి, పట్టుకోవలసిన దారి చెప్పేస్తే చాలా అన్నవరం వెళ్ళిపోతారు మీరు. అది చెప్పేటటువంటిదే చండి. ధర్మాన్ని మీకిచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ కోపంగా ఉంది అంటే దాన్ని వక్రీకరించి ఆవిడ కోప స్వభావురాలండి, చండీదేవిని ఎలా ఆరాధన చేస్తారండి అని మీరు చెప్పకూడదు. ఈ చండీ హోమం లోకంలో ఇంతగా వ్యాప్తి చెందడానికి, చండీదేవి యొక్క మంత్రభాగం అంతా ప్రచారము జరగడానికి ఒక మహాపురుషుడు, ఒక ఋషి ద్రష్ట అయి ఉన్నాడు. ఆయన మార్కండేయ మహర్షి. ఆయన మార్కండేయ పురాణము అని ఆయన పేరు మీద ఒక పురాణం ఉంది. దానిలో 78వ అధ్యాయంలో ఉన్నటువంటిదే దుర్గా సప్తశతి. దానికి సప్తశతి అని పేరు. సప్తశతి అంటే 700 అని. దుర్గా సప్తశతి అంటే 700 శ్లోకములలో ఆవిడ యొక్క స్వరూపము ఆవిష్కరింపబడినది, ఆవిడ వైభవము చెప్పబడినది. ఇప్పుడు 700 శ్లోకములలో చెప్పాడా, 700 మంత్రములలో చెప్పాడా? ఇది మీరు పట్టుకోవాలి. శ్లోకమైతే ఒకటి, మంత్రమైతే ఒకటి. ఎందుకో తెలుసా అండి? శ్లోకమైతే అందరూ చదువుకోవచ్చు, మంత్రమైతే అధికారం ఉంటుంది, దానికి ఒక ఉపదేశం ఉంటుంది, దానికి ఒక అంగన్యాసం ఉంటుంది, దానికి ఒక కరన్యాసం ఉంటుంది, దానికి ఒక ఆ మంత్రాధిష్టాన దేవతా దర్శనము చేయడానికి వీలుగా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, తద్దశాంశం తర్పణ ఉంటుంది, దానికి కొంత వ్యవహార శైలి ఉంటుంది. ఇప్పుడు దుర్గా సప్తశతి అంటే 700 శ్లోకములని చెప్పాలా, 700 మంత్రములని చెప్పాలా? మీరు అక్కడ పట్టుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే, దాన్ని ఉపాసన క్రమంలోకి వచ్చేటప్పటికీ మాలామంత్రము అని పిలిచారు. మాలామంత్రము అంటే మంత్రముల యొక్క సమాహారము. మననాత్ త్రాయతే ఇది మంత్ర. దేనిని మీరు బాగా మననం చేస్తే మిమ్మల్ని రక్షిస్తుందో దానికి మంత్రమని పేరు. శ్లోకము మంత్రం ఎలా అయింది? ఋషి యొక్క శక్తి అటువంటిది. ఆయన శ్లోక రూపంలో ఇచ్చిన మీరు దాన్ని చదువుకుంటే మీకు మంత్రమును అనుష్ఠించినటువంటి అనుగ్రహమే మీకు కలుగుతుంది. అంత శక్తిని మీకు ఇచ్చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ఉపాసన సాధారణంగా 3 వర్గముల కింద వెళ్ళిపోతుంది. సాధారణంగా 3గానే వర్గీకరిస్తారు. ఒకటి, ఏమీ తెలియకుండా నమ్మకంతో చేసినవాడు. చండీ హోమం అంటే ఏమిటంటే మీరు అడిగారు అనుకోండి, ఆయనకి తెలియకపోవచ్చు. మరి ఎందుకు చేస్తున్నారండి అన్నారు అనుకోండి, భారతీ తీర్థ స్వామి గారు చెప్పారండి చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకి ఫలితం ఇస్తుందా ఇవ్వదా అని నన్ను అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. ఎందుకో తెలుసా అండి? విశ్వాసం ఉండి చేసినవాడు. రెండవ ఆయన ఒక ఆయన ఉంటాడు, చేస్తూ విశ్వాసము లేనివాడు లేదా సంశయాత్మకమైన విశ్వాసం ఉన్నవాడు. చేస్తుంటాడు. ఈ చండీ హోమం ఫలితం ఇస్తుందా అండి అని మీరు అడిగారు అనుకోండి, ఏమో అంటారండి మరి అంటాడు. అప్పుడు ఆయనకి ఫలితం ఇస్తుందా అంటే నేను కూడా ఏమని చెప్పాల్సి ఉంటుందంటే ఏమో ఫలితం ఇస్తారేమో అనుకోవాలంటే అలాంటి. ఎందుకంటే సంశయంగా చేసింది ఫలితం ఇస్తుంది అని చెప్పడం చాలా కష్టం. మూడో ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన పరిపూర్ణంగా నమ్మి దాని లోతుపాతులను తెలుసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడా అంటే ఆయన ఏం చేస్తూ మీకేం కనపడదు, కానీ ఆయన ప్రతి క్షణం చండీ హోమం చేస్తున్న యజ్ఞవేది, ఆయనే హోమం చేయబడుతున్నటువంటి అగ్నిహోత్ర కుండం. ఎందుకని అంటే ఆయన అంత లోతుగా దాన్ని పరిశీలనం చేసి అంత గట్టిగా దాన్ని పట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయన బయటికి ఏం చేయడు, కానీ లోపల ఎప్పుడు దాని వైభవాన్ని తలుచుకుని మురిసిపోతూ బాగా కడుపు నిండా తినేసినటువంటి వాడు ఎలా తేలుస్తాడో అలా అబ్బా అబ్బా అంటుంటాడు. అది జ్ఞాపకం వచ్చి నమ్మి చేసిన వాడికన్నా చేసి నమ్మని వాడికన్నా
చేశాడా అంటే పైకి చేస్తున్నట్లు కనపడకపోయినా తలుచుకు రమించిపోగలిగిన వాడు ఎవడున్నాడో వాడు పై స్థాయిలో ఉంటాడు. ఇది అందుకే దుర్గా సప్తశతి జపం చేస్తారు. దుర్గా సప్తశతి ఎప్పుడూ హోమమే చెయ్యాలనేం లేదు. సప్తశతి జపం చేసుకుంటారు, అంటే దాన్ని పారాయణం చేస్తారు, చదువుతారు. ఇన్ని రోజులు ఇన్ని పర్యాయములు చదువుతున్నాను అని చదువుతారు. చదివితే అది ఫలితం ఇచ్చేస్తుంది అంతే. ఎందుకు ఇచ్చేస్తుంది అంటే దాని స్వరూపం అలా నడిచింది. ఆయన ఇచ్చింది 700 శ్లోకాలు. 700 శ్లోకాలు కలిపి మాలామంత్రం. మళ్ళీ 700 శ్లోకాలు 13 అధ్యాయముల కింద విడిపోయాయి. 13 అధ్యాయములు 3 చరిత్రల కింద విడిపోయాయి. మొదటి దాన్ని మొదటి చరిత్ర అని పిలుస్తారు, ప్రథమ చరిత్ర. రెండోది మధ్యలో ఉంది కాబట్టి మధ్యమ చరిత్ర. మూడవ దాన్ని ఉత్తమ చరిత్ర అని పిలుస్తారు. చివరి చరిత్ర కాదు, ఉత్తమ చరిత్ర అంటారు. 3 చరిత్రల కింద నడుస్తాయి. బాగుందండి, 3 చరిత్రల కింద నడుస్తాయి అన్నారు కదా, ఎందుకు అలా విభాగం చేయాలి 3గా సప్తశతిని అంటే? మొదటి చరిత్ర దేని గురించి చెప్తుంది అంటే మధుకైటభ సంహారం గురించి చెప్తుంది. మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు అమ్మవారితో యుద్ధం చేయడం, అమ్మవారు వాళ్ళని సంహారం చేయడం. రెండవ అధ్యాయం దేని గురించి చెప్తుంది అంటే మహిషాసురుడు అనబడేటటువంటి రాక్షసుని వధించడం గురించి చెప్తుంది. ఉత్తమ చరిత్ర 3వ భాగం దేని గురించి చెప్తుంది అంటే శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసుల్ని అమ్మవారు వధించడం గురించి చెప్తుంది.